హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ముచ్చట్లు. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే మనం బిర్యానీ కోసం మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. దానికోసం ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం షాజీరా, లవంగాలు, ఇలాచీ, చెక్క ఇవన్నీ తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుందాం. ఈ చికెన్లో 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు, మీ టేస్ట్కి తగినంత ఉప్పు. ఇందాక నేను చెప్పిన మసాలా పౌడర్ డబల్ మసాలా బిర్యానీకి అయితే కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం మసాలా తక్కువ ఉండాలి అంటే కొంచెం క్వాంటిటీస్ తగ్గించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, పెప్పర్ పౌడర్ వేసుకుందాం. తర్వాత మనం ఫస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ వేసుకుందాం. ఇప్పుడే ఆ పౌడర్ మొత్తం కంప్లీట్గా వేయకుండా కొంచెం పక్కన ఉంచుకుంటే లాస్ట్లో బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు బిర్యానీ పైన మనకి యూజ్ అవుతుంది ఈ మసాలా పౌడర్. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత దీన్ని బాగా కలపాలి. మంచిగా కలిపితే బిర్యానీకి మసాలా బాగా పడుతుంది. ఫస్ట్ పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మంచిగా కలపాలి. అప్పుడు మసాలా చికెన్కి బాగా పడుతుంది. పెరుగు అయితే మనం లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మనం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్నే యూజ్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు ఈ చికెన్ మసాలాలో మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాక ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేయాలి. మేము ఇక్కడ చేసేదైతే డబల్ మసాలా చికెన్ బిర్యానీ. బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ అయితే సూపర్ యమ్మీగా వస్తుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి అందరూ. ఇప్పుడు దీంట్లో పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు అయితే మేము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం, డబల్ మసాలా కాబట్టి. ఆనియన్స్, స్పైసెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెరుగు కూడా కొంచెం ఎక్కువే వేసుకున్నాం. పెరుగు వేసాక ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా. చూసారు కదా, మసాలాలన్నీ కరెక్ట్గా వేసి మంచిగా కలిపితే చికెన్ మసాలా మొత్తం ఇలా వస్తుంది కరెక్ట్గా, పర్ఫెక్ట్గా. దీన్ని మనం ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవచ్చు. లేదు టైం లేదు అనుకుంటే వెంటనే కూడా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక 1/2 లెమన్ కూడా వేసుకోవాలి, దానివల్ల కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ వండుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం. ఈ వాటర్ కొంచెం మరిగేటప్పుడు దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ వాటర్లో బాయిల్ అవ్వడం వల్ల మంచి టేస్ట్, రైస్కి అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మిగిలిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఆకు, చెక్క, లవంగ, ఇలాచీ, షాజీరా, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా వేసుకోవాలి.
ఈ వాటర్లోనే బాయిల్ అయ్యేటప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వాటర్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి ఈ రైస్ మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది రైస్. ఈ వాటర్లో ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. మనం వాటర్ టేస్ట్ చూస్తే మనకు ఉప్పుగా అనిపించాలి, లేకపోతే బిర్యానీ టేస్ట్ మొత్తం చాలా చప్పగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యం తీసుకుందాం. దీంట్లో బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 70% ఉడికితే చాలు. మనం చికెన్ పైన ఫస్ట్ లేయర్ వేసుకోవచ్చు ఈ రైస్ని. రైస్ ఉడికేలోపు మనము చికెన్ని ఒక బౌల్లో వేసి రెడీగా ఉంచుకోవాలి. బౌల్లో ఫస్ట్గా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ వేసుకొని కొంచెం బౌల్కి చుట్టూ మొత్తం ఆయిల్ రుద్దేసుకోవాలి. దీనివల్ల మనకి బిర్యానీ అనేది అంటుకోకుండా ఉంటుంది సైడ్స్కి కూడా. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ బిర్యానీ కోసం మనం కొంచెం పెద్ద బౌలే తీసుకోవాలి. ఈ చికెన్ ముక్కలన్నీ పక్క పక్కన ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఒక్కదానిపైన ఒక్క ముక్క అయితే రాకూడదు. అలా వస్తే బిర్యానీ సరిగ్గా కుక్ అవ్వదు. పీసెస్ అన్నీ ఈవెన్గా ఉంటే ఈవెన్గా కుక్ అవుతాయి పీసెస్. ఇప్పుడు ఒక 70% కుక్ అయిన రైస్ని చికెన్ పైన ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి. తర్వాత లేయర్ బై లేయర్ స్టవ్ పై నుండే మనం రైస్ తీసుకొని వేసుకోవచ్చు. మనం లాస్ట్ లేయర్ వేసేలోపు రైస్ ఇంకొంచెం ఉడుకుతూ ఉంటుంది. కరెక్ట్గా వస్తుంది మనకు బిర్యానీ. మనం బిర్యానీ కుక్ చేసేటప్పుడు చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు దాంట్లో నుండి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే పైనున్న రైస్ మొత్తం దమ్ అయిపోతుంది కరెక్ట్గా. రైస్ మొత్తం వేసిన తర్వాత దానిపైన కొత్తిమీర, పుదీనా, ఒక 2 స్పూన్స్ నెయ్యి, కుంకుమ పువ్వు నానబెట్టిన వాటర్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మనం ముందు కొంచెం మిగిల్చుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ ఇప్పుడు పైనుంచి కొంచెం చల్లుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం అయిపోయినాక మనం బౌల్ని స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టాక బరువుగా ఉన్నది ఏదైనా మనం ఈ మూత పైన పెట్టుకోవచ్చు. బిర్యానీ కోసం అయితే ఫస్ట్ ఒక 8 to 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక పెంక పెట్టుకొని పెంక పైన ఈ బౌల్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్. ఇలా టోటల్గా 40 minutes కంప్లీట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఒక 8 to 10 minutes హై ఫ్లేమ్, తర్వాత హాఫ్ అన్ అవర్ సిమ్ టు మీడియం ఫ్లేమ్, తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక అప్పుడే మూత ఓపెన్ చేయకూడదు. ఒక 10 minutes వెయిట్ చేసి తర్వాత మూత అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే మనకు మంచి డబల్ మసాలా బిర్యానీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.